తెలుగు గేమర్ మనం అయితే కొత్త కూలర్ అయితే ఆర్డర్ పెట్టాము. ఇందాక జస్ట్ ఓపెన్ చేశాను. వీడియో అయితే పాడైపోయింది, అనుకోకుండా ఫోన్ అయితే పడిపోయింది. దానితో ఇక్కడ ఫ్యామిలీ కొంచెం మాట్లాడుకుంటే మరి ఇక్కడ నేను చేయలేకపోయినాను. చాలా అయితే దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. నేను ఇంకా కూలర్ అయితే తీయలేదు, జస్ట్ అది ఓపెన్ చేసి పెట్టాను. ఓకే, లెట్స్ గో గైస్. ఇక్కడైతే నా పాత కూలర్ అయితే ఉంది, స్పిన్బోర్డ్ H.Neo. ఇది రీప్లేస్మెంట్ కొత్తది, జస్ట్ 4 days అవుతుంది ఇంటికి వచ్చేది. మనమైతే బాక్స్ అయితే ఇక్కడ అన్బాక్స్ చేసుకుందాం. నాకైతే ఇది 1582 రూపీస్ పడింది గైస్. దీన్ని ఒక ప్లేస్లో ఇలా పెట్టేద్దాం. నాకు తెలిసి బాగానే ఉందనుకుంటా. ఇప్పుడు చూద్దాం. బాక్స్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి చూసుకున్నట్టు ఇక్కడ కేబుల్ అయితే ఇచ్చాడు, Type-C కేబుల్. దీన్ని తర్వాత చూద్దాం, లేకపోతే ఇప్పుడే ఓపెన్ చేసేద్దాం. అలా కూడా తీసాం కాబట్టి లెట్స్ గో గైస్. చూడొచ్చు, మంచి హై క్వాలిటీ కేబుల్ అయితే ఇచ్చారు. టేబుల్ అంటున్నా, పర్వాలేదు, కేబుల్ క్వాలిటీ అయితే బాగుంది, మీకు చూపెడతాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మన రియల్ మాల్ గైస్. ఓకే, రివర్స్లో అయితే ఓపెన్ చేస్తున్నా. దీన్ని కూలర్ క్లిప్స్ ఆల్రెడీ పడిపోవడం మొదలు పెట్టాయి. క్లిప్స్ ఓకే, 2 క్లిప్స్ అయితే ఇచ్చారు గైస్ మనకి ఇక్కడ. ఇవి ఫోన్కి ఇలా కూలర్ లాగా పెట్టుకోవడానికి, కూలర్ సైడ్ నుంచి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి స్టిక్కర్ అయితే ఇచ్చారు ఫోన్ వెనకాల అంటించుకోనికి. చూడొచ్చు, ఇవేంటో మనకు తెలియదు. నాకు తెలిసి ఇది సంథింగ్ ఏది రిమూవ్కో దేనికో తెలియదు. ఇక్కడ పెడదాము. ఇక్కడ బాగానే ఉంది, మంచి క్వాలిటీ అయితే ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ అయితే మనకి రియల్ మాల్ అయితే వచ్చింది. ఓకే, కూలర్ని అయితే చూసేద్దాం ఎలాగుందో. ఓకే గైస్, సూపర్గా ఉంది. దీని క్వాలిటీ అయితే, బిల్డ్ క్వాలిటీ బాగుంది. లాస్ట్ టైం దానికంటే దీని గ్రిల్స్ కూడా సూపర్గా ఉన్నాయి, చూడడానికి బాగున్నాయి. దీన్ని ఇప్పుడైతే నేను ఆన్ చేస్తాను. దీనికైతే ఇక్కడ సైడ్ నుంచి లైట్స్ కూడా ఇచ్చారు. మనమైతే మన దగ్గర ప్రస్తుతానికి ఉన్న కూలర్ అయితే తీసి దీనికి పెడతాను. నేనైతే ఏంటది 5V2A ఛార్జర్ అయితే యూజ్ చేసిన, 12 watt. మనకి ఇక్కడైతే బటన్ ఉంది, ఇక్కడ బటన్ ఉంది. ఇంకా నెక్స్ట్ క్లిప్స్ పెట్టుకోవడానికి అయితే మనకి ఇక్కడ లైట్ ఇలా తీసి పెట్టారు ఇలాగా, లేకపోతే ఇటు నుంచి అయినా ఇలా పెట్టుకోవచ్చు ఛార్జింగ్ సైడ్ నుంచి. ఓకే, మనమైతే దీన్ని ఆన్ చేసేద్దాం. ఓకే గైస్, ఆన్ అయితే అయిపోయింది. మనకి ఇక్కడ చూడొచ్చు, సూపర్గా వస్తుంది. లైట్ ఆఫ్ అయితే ఆల్రెడీ కూలింగ్ అవడం అయితే స్టార్ట్ అయిపోయింది. బాగానే ఉంది, సూపర్గా ఉంది అయితే దీని క్వాలిటీ మాత్రం. ఆల్రెడీ ఇక్కడ మాయిశ్చర్ అయితే వచ్చేసింది. ఇది కొంచెం బాగుంది క్వాలిటీ, లాస్ట్ టైం దానికంటే చాలా బాగుంది. ఇక ఇది వచ్చేసి మనకి ఇప్పుడు AI మోడ్లో ఉంది. దీన్ని తీసుకొని వచ్చేసి ఇలా L1లో పెట్టేద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి బ్రీతింగ్ టైప్లో ఇలా వస్తుంది లైటింగ్ అయితే. ఇక నెక్స్ట్ మనం వచ్చేసి L2లో ఎట్టేసుకుందాం. ఇది మొత్తం రింగ్ టైప్లోనే వస్తుంది, లైటింగ్ అయితే బాగుంది దీనిది. ఇక నెక్స్ట్ ఇక ఏం మోడ్స్ అయితే లేవు, ఇది AI మోడ్. ఇక నెక్స్ట్ L1, ఇది L2, ఇది మ్యాక్స్ కూలింగ్ అనుకుంటా నాకు తెలిసి. సూపర్గా ఉంది దీన్ని కూడా లైటింగ్ అయితే. ఇక నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ చాలా మాయిశ్చర్ అయితే వచ్చేసింది. ఒక 10 minutes అలాగే ఇలా ఉంచేస్తే నాకు తెలిసి ఐస్ అయితే అవ్వచ్చేమో. వేడి గాలి అయితే రావడం మొదలెట్టేసింది ఆల్రెడీ. సో ఇదైతే ఇలా పెడదాం గైస్, కొంచెం సేపు ఇక్కడ ఇలా పెట్టేద్దాం. పెట్టేసి అలాగా కొంచెం ఉంచి ఇక్కడ ఇవైతే చూసుకుందాం. నా ఫోన్కి అయితే ఇది నీకు అంటించి అయితే చూపెడతాను, వేరే ఫోన్ తెచ్చి. ఇక క్లిప్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి, చెత్తాచెదారంలో పెట్టాను నేనైతే. పర్వాలేదు, సూపర్గా ఉంది కూలర్ మాత్రం. ఆల్రెడీ -3 అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ టెంపరేచర్ కొంచెం చేంజ్ రావచ్చు, ఎందుకంటే ప్రస్తుతం సమ్మర్ టైం కాబట్టి కొంచెం బాగా తేడాగా ఉంది బయట నా వెదరు. సమ్మర్ ఎండ్ అవ్వడానికి దగ్గరలోకి వచ్చింది. మీకైతే ఇక్కడ ఈ సైడ్ని అయితే కూలింగ్ అవ్వదు, ఈ సైడ్ని మొత్తం మధ్యలో మాత్రమే అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఇలా పెట్టేస్తే చూడొచ్చు, అంటికిపోతుంది. ఇది కూడా కూలింగ్ అయిపోతుంది ఫాస్ట్గానే. సో బాగానే ఉంది ఇది కూడాను, సూపర్గా ఉంది గైస్. ఇది దేనికి ఇచ్చారు నాకు తెలియట్లేదు ఇంకా. ఇది నాకు తెలిసి సంథింగ్ ఏదో దీనికి ఇలా కవర్ చేసుకుని పెట్టడానికి అనుకుంటా, మరి చెప్పలేము, మనకు తెలియదు కదా. కూలింగ్ అయితే సూపర్గా ఉంది గైస్. నా పాత కూలర్ కూడా ఇక్కడ చూడొచ్చు, మీకు ఇది కూడా ఆన్ చేసి చూపెడతాను. ఒకసారి ఆగండి గైస్. వైర్ అయితే కొంచెం చిన్నది ఉంది, పర్వాలేదు. నా మెయిన్ ఛార్జర్తో నేను ఆన్ చేస్తున్నా, 67 watt.
P3 అయితే పెట్టేశాను. ఇక్కడ చూడొచ్చు డిఫరెన్స్ ఎంత ఉందో రెండిట్లకి మధ్యలోని లైటింగ్ అయితే చాలా డిఫరెన్స్ ఉంది గైస్. నేనైతే ఫోన్ హోల్డర్ లేకపోయేసరికి ఇలాగా పెట్టేసి చూపెడుతున్నా. చేయలేం కదా మరి. ఎక్కడైతే ఇదైతే ఆన్ చేసిన వెంటనే కూలింగ్ అయిపోయింది. ఇది కొంచెం మెల్లగా అవుతుంది, బట్ పర్వాలేదు, ఇది కూడా బాగానే కంట్రోల్ చేస్తుంది స్పిన్ డాట్ ఐస్ డాట్ నియో. మీ దగ్గర కనుక ఒక 1000 బడ్జెట్ ఉందనుకోండి ఇది తీసుకోండి. ఒకవేళ 1500 ఆ బడ్జెట్లో ఉందంటే ఇది తీసుకోవచ్చు, లేకపోతే మోబిజన్ కూలర్ వస్తుంది 15 వాట్ది, అదేనా తీసుకోవచ్చు. ఓవరాల్ కూలర్ అయితే సూపర్గా ఉంది, వాల్యూ ఫర్ మనీ అని కూడా చెప్పుకోవచ్చు. క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. ఆల్రెడీ ఇక్కడ నాకు చెయ్యికైతే బాగా చల్లగా అంటికిపోతుంది. ఇక్కడ లైట్గా ఏదో సంథింగ్ అలాగా వస్తుంది, స్నో లాగా. ఇక్కడ మీకు ఇలా తుడిచిన వెంటనే కూల్ అయిపోతుంది. కూలర్ అయితే సూపర్గా ఉంది, వాల్యూ ఫర్ మనీ. 15 వాట్ ఛార్జర్తో అయితే మీరు యూజ్ చేయొచ్చు, లేకపోతే అవుట్పుట్ అయితే మాత్రం మీకు 5V2 వస్తుంది. సో మీకు ఇష్టం వచ్చిన ఛార్జర్ యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా వేడిగా అయితే అయిపోయింది ఇక్కడ ఈ సైడ్ నుంచి. ఓవరాల్ కూలర్ అయితే సూపర్గా ఉంది. మీకైతే ఫోన్కి కనెక్ట్ చేసి చూపెడతాను. ఇప్పుడు ఎక్కడ క్లిక్ చేస్తున్నాను తెలియట్లేదు నాకైతే. ఓకే, లెట్స్ గో. ఓ మై గాడ్, 6 minutes. ఓకే, మీకు ఫోన్కి అయితే కనెక్ట్ చేసి చూపెడతా. ఇదిగోండి, దీనికి కూడా మాయిశ్చర్ అయితే వచ్చేసింది. ఓకే గైస్, జస్ట్ వెయిట్ చేయండి. మనకైతే ఇప్పుడు నేను ఈ స్టిక్కర్ అయితే స్టిక్ చేస్తున్నాను. మనకి నేనైతే మా డాడీ ఫోన్ నుంచి అయితే తెచ్చాను ఇప్పుడు వీడియో రికార్డ్ చేయడానికి, ఎందుకంటే నా ఫోన్కి కదా అంటించబోతున్నాను. ఇదైతే రావట్లేదు, దీంతో వస్తుందేమో చూద్దాం గైస్. వచ్చేస్తుంది, జస్ట్ వచ్చి రావట్లేదు. డోంట్ నో వాట్ ఈస్ దిస్. ఓకే, స్టిక్కర్ అయితే తీసేసాను. దీని గొమ్మ అయితే చాలా గట్టిగా ఉంది. కరెక్ట్గా తీసి దీన్ని మిడిల్లో పెడతాను. ఓకే గైస్, పర్వాలేదు, బాగానే ఉంది. కొంచెం అటు ఇటు అవ్వకుండా ఉంటే మంచిది. పర్వాలేదు, ఆల్రెడీ అంటికిపోయింది, పర్వాలేదు. ఇది కూడా కరెక్ట్గానే పెట్టాను. ఓవరాల్ ఫోన్ లుక్ అయితే ఉంటుంది వెనకాల నుంచి, అన్న ఉంది. ఇక్కడ నెక్స్ట్ కూలర్ అయితే లాగా వాటర్ అయితే ఫుల్గా వచ్చేస్తుంది. నేను ఏసీ పెట్టి కూడా టెస్ట్ చేస్తా. ప్రస్తుతానికి చాలా వేడిలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఐస్ చేయలేకపోతుంది, కష్టంగా ఉంది. బట్ దానికన్నా ఇది కొంచెం ఫాస్ట్ కూలింగ్ అయితే అవుతుంది. ఇది కూడా ఇలా పెట్టేశాను. ఇక ఫుల్ గేమింగ్ మోడ్ అయితే ఆన్ అయిపోయినట్టే ఇలా పెట్టాను కాబట్టి. ఇక సైడ్ నుంచి అయితే వేడికి వెళ్ళి ఫుల్గా వస్తుంది. నాకు తెలిసి ఇది కూడా ఇలా పెట్టడానికి అవుద్ది అనుకుంటా. చూద్దాం. అయిపోయింది. 2 phone coolers at a time. 2 phone coolers at a time. బట్ ఇది కొంచెం పట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది. పర్వాలేదు, ఏదో ఒకటి ఇలా పట్టుకొని ఆడేవచ్చు. ఏదైనా మీరు పబ్జీ, BGM అలాంటి గేమ్స్ అయితే ఆడుతుంటే ఇది వర్కౌట్ అవ్వదు 2 phone coolers at a time, ఎందుకంటే పట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీకు బరువు కూడా అంత ఎక్కువ లేదు, ఉంది బట్ అంత ఎక్కువ అయితే లేదు. ఏ మూడ్లో కూడా ఫాస్ట్గా కూలింగ్ అవుతుంది. ఓవరాల్ గైస్ ఇదే మనకి స్పిన్ డాట్ ఐస్ డాట్ మ్యాగ్ V1 అయితే ఫోన్ కూలర్ రివ్యూ. లైటింగ్ అయితే నాకు ఇక్కడ లైట్ ఆఫ్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. నార్మల్గా అంటే చాలా ఎక్కువ ఉంది బ్రైట్నెస్ దీనికంటే ఇదే కొంచెం బాగా మెరుస్తుంది, మీకు కనిపించవచ్చు. రింగ్ లైట్ లాగా డిజైన్ అయితే వచ్చింది. ఓవరాల్ ఇదే మనకి స్పిన్ డాట్ ఐస్ డాట్ మ్యాగ్ V1 అయితే రివ్యూ. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా ప్రోడక్ట్ కొంటే వీడియో తీసి పెడతాం గైస్. బై, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోవడం మర్చిపోకండి. సీ యూ లేటర్. ఓకే గైస్, ఇప్పుడు మీరు చూడొచ్చు వాటర్ ఏసీ అయితే టెస్ట్ చేశాను. ఏసీ అయితే 26 degrees అయితే పెట్టాను. చూడండి, మొత్తం ఏసీ గడ్డ అయితే కట్టేసింది. ఇక్కడ ఐస్ రావట్లేదు అస్సలు, కనిపిస్తున్నట్టు ఉందేమో. వాటర్ అయితే అలా గడ్డ కట్టింది, అస్సలు రావట్లేదు. కావాలంటే సైడ్ నుంచి మీకు కనిపిస్తుంది చూడండి, అసలు రావట్లేదు ఇక్కడ ఐస్ అయితే. ఇంతలా కూలింగ్ చేస్తుంది ఇది, సూపర్గా ఉంది కూలింగ్.
హలో గైస్, మీరు చూసినట్టయితే మనమైతే మన స్పిన్ బాట్ మ్యాక్ V1 వచ్చేసి ఇప్పుడు నైట్ టైం వ్యూ అయితే చూపెట్టబోతున్నాం. ఆల్రెడీ అక్కడ లైటింగ్లు అయితే కనిపించేస్తున్నాయి. ఏసీ అయితే 16లో పెట్టాను, ఫుల్ ఉంది ఏసీ. కూలింగ్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు మనకి వచ్చేసిన ఈ కూలర్లు నైట్ టైం వ్యూ మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసిన తర్వాత సూపర్గా ఉండే చూడడానికి అయితే. ఈరోజు కూలర్ వచ్చింది, ఆల్రెడీ 2 పెట్టాను నేనైతే. మనకి సైడ్ నుంచి అయితే నాకు ప్లేస్ దొరకట్లేదు, ఆడడానికి కొంచెం కష్టమే, పర్వాలేదు, సూపర్గా ఉన్నాయి గైస్. నైట్ టైం వ్యూ దొరుకుతుంది. లైటింగ్ అయితే ఫ్యాబులస్, ఎక్స్ట్రాడినరీ లైటింగ్ అయితే ఇచ్చారు మ్యాక్ V1. ఆ మాత్రం రేట్లు ఉంటే అంతటి ఇస్తారులే. సో ఇదే గైస్ మన వీడియోకి లాస్ట్ పార్ట్ అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. ఆల్లో పెట్టుకుంటే మా అన్ని వీడియోస్ మీకు అయితే వస్తాయి. టెక్ వీడియోస్ చాలా ఉంటాయి. నేను కంటెంట్ కోసం చాలా టైప్స్ ఆఫ్ వీడియోస్ పెడతాను. మా ఫ్రెండ్స్ వాళ్ళని పిచ్చి వీడియోస్ అంటారు, బట్ నేను పట్టించుకోను. ఓకే గైస్, ఇదైతే మన వీడియోకి. బై బై గైస్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.